ఈ సేవా సంస్థలన్నింటినీ ఆదరించండి, చేతనైన సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ నిస్వార్థంతో సహాయం చేస్తూ వస్తున్నాం. మీకు మీ పరిధిలో మీకు దగ్గరలో ఏ సేవా సంస్థ ఉంటే ఆ సేవా సంస్థకి వెళ్ళి మీ చేతనైన సహాయం చేయూతను అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈరోజు మేము తీసుకొచ్చిన ఈ దుప్పట్లని లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా మా కిషోర్ రాజేష్ గారు వచ్చారు, ఈ కార్పొరేటర్ గారు, అలాగే ఇంకా కొందరు రావాల్సింది వచ్చి జాయిన్ అవుతారు. వీరందరి చేతుల మీదుగా ఇక్కడున్న ఆశ్రమంలో ఉన్న మనుషులకి మనం డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్. ఒక పక్క ముఖేష్ అంబానీ గారు ప్రపంచంలో మంచి ఆస్తిపరుడు, మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఆస్తిపరుడు. ఆయన ఒకవైపున స్వామివారు ఒకవైపు వస్తుంటే ఇటువైపే వెళ్తాం. డబ్బే కాదు, మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సింది డబ్బుకే కాదు, సేవకు కూడా ఇస్తాం. ఆ సేవా భాగ్యం వీరి మూలాన వీరి పక్కనే నేనున్నా. ఇక మీరు మాట్లాడండి స్వామి. దీవెనలు, ఆశీస్సులు అవి మన కంటికి కనబడే, కానీ తరతరాలు మనతో పాటు మన కుటుంబంలో నిలిచిపోతాయి. ఈరోజు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ వీరు ఇంత పెద్ద స్థాయిలో చేయగలుగుతున్నారంటే దీనికి ఇంకొక కారణం ఏమిటంటే ఈ దానాల ద్వారా, ఈ ధర్మాల ద్వారా వారు తిరిగి పొందుతున్న దీవెనలు వారిని సేవలో ఇంకా బలంగా ముందుకు నడిపిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా వీరు ఇటువంటి మహాసేవలు ఇంకా ఎన్నో పెద్ద స్థాయిలో చేయాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ వారు ఇంకా ఎదగాలని కోరుతూ కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం మన గోపాల స్వామి గారి ఆధ్వర్యంలోను, మరియు కందుల సుబ్బారావు గారు ఎంతో దయాగల హృదయులు, ఎంతో సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు, వారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. మనం అందరం ఆశీస్సులు తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి, ఎప్పుడు మనం చూడని మహానుభావుడు. వారిని చూస్తేనే దైవంతో సమానంగా అనిపిస్తున్న గోపాల స్వామి గారిని మా అందరికీ ఆశీస్సులు కోరుకుంటున్నాను. మనం ఇప్పుడున్న రీసెంట్ ట్రస్ట్లన్నీ గోరంత చేసి కొండంత చూపించాలనే దృక్పథంలో ముందు ఉన్న సందర్భంలో ఎన్నో 20 సంవత్సరాల క్రితం నూతలపాటి ఆంజనేయులు గారి యొక్క కంటి చూపులో పడి కందుల సుబ్బారావు గారి యొక్క ఇలాంటి సేవా సంస్థ మారుమూల ప్రాంతంలో ఉండకూడదు, జనసమూహం ఉన్న ఇలాంటి పట్టణాల్లో ఉన్నట్లయితే ఎక్కువ మంది అభాగ్యులకు ఆసరాగా ఉంటుంది అనే సంకల్పంతో వారికి ఉన్న మేధాశక్తితో, వారికి ఉన్న పరిచయాలతో ఇలాంటి ప్రదేశాన్ని ఏర్పరిచినందుకు కందుల సుబ్బారావు గారికి ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో కోవిడ్నే ఎదిరించి జయించి అందరికీ ఆసరా చూపించి, అందరికీ మేమున్నాము, మీరు బాధపడకండి, ఏదొచ్చినా మేము చూసుకుంటామని ముందుండి నడిపించిన సేవా సంస్థలు కూడా ఉన్నాయి. అందులో కోవిడ్ ఫైటర్స్ అల్లపక్షి గారికి, అలాగే మా బ్రదర్ సుభాని రుద్ర చారిటబుల్ ట్రస్ట్ సుభాని గారికి నమస్కారాలు. మానవత్వమే మనకు ఆయుధంగా ఉంటూ మానవంగా మనం బతికినందుకు మనం మానవత్వ రూపంలో బతకాలని సందేశాన్ని ఇస్తున్న రమేష్ గారికి, అలాగే లక్ష్మారెడ్డి గారికి ధన్యవాదాలు. మన కందుల సుబ్బారావు గారు ఒక ప్రపోజల్ చేశారు, చెట్లుంటే పర్యావరణాన్ని బాగుంటుందని. అలాగే
వర్షాలు ఇవన్నీ చక్కగా పడి ప్రశాంతమైన జీవితం వస్తుందని ప్రపోజల్ చేశారు. మా అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు పోతురాజు గారు విదేశ పర్యటనలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, రాలేకపోయారు. మా ట్రస్ట్ తరఫున మనకి ఇక్కడ ఎన్నైతే మొక్కలు అవసరమో అవన్నీ మీకు స్పాన్సర్ చేస్తాం సార్. ఎందుకంటే మా ట్రస్ట్లో 4వ పాయింట్ పర్యావరణాన్ని కాపాడాలి, చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడాలి అనే సందేశంతో మేము ఈ ట్రస్ట్లో ఒక పాయింట్గా చేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ కార్మిక సేవా సదనంలో ఎన్ని చెట్లు అయితే అవసరమవుతాయో వాటన్నిటిని మేము స్పాన్సర్ చేస్తాం సార్ తప్పకుండా. సో మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ అతి తక్కువ టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది కారణులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా రామినేని వెంకట్రావు గారు, వేములపల్లి వెల్లు గారు, అలాగే శరత్ బాబు గారు, నరసింహరావు గారు, ఓగుబైన ఉమామేశ్వరరావు గారు, శేషం గారు, ఇలా జగన్ గారు, శ్రీకాంత్, ఇలా చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. వారందరికీ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి సందర్భంలో వాళ్ళకి కృతజ్ఞత లేకపోతే మనం పాపం చేసిన వాళ్ళు అవుతాం. నెక్స్ట్ సార్ ఒక చిన్న విషయం ఏంటంటే విజయవాడలో ఈ మానసిక వికలాంగుల మీద ఒక రీసెర్చ్ జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పిన గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు మానసిక వికలాంగులు కాదు, మానసిక వికలాంగుల రూపంలో ఉన్న దేవుడు. సో వీళ్ళకి సేవ చేస్తే నిజంగా ఆ పరమశివుడికి సేవ చేసినట్టు, ఆ అల్లాహ్కి సేవ చేసినట్టు, ఆ యేసుప్రభుకి సేవ చేసినట్టు. కాబట్టి మనం మానసిక వికలాంగులు అని మనం ఒకరోజు మేము ఇక్కడ చూసాము, రెండో రోజు వెళ్ళలేకపోయాము, ఆ ప్రదేశానికి వెళ్ళలేకపోయాము. కానీ ఈ మహానుభావుడు సుమారుగా 250 మందిని మనం ఇంట్లో ఒక వ్యక్తిని చూసుకోవాలంటేనే మంచాన పడ్డ వ్యక్తిని ఎంతో బాధపడతాం. దూరంగా ఒక రూమ్లో కేటాయించి ఒక ఆయమని పెట్టి ఆమెను చూసుకోమని చెప్పి డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఎలాంటి డబ్బులను తీసుకోకుండా సుమారుగా 250 మందిని 1-2 ఎలా చేస్తారో తెలియదు అలాంటి మహానుభావుని ఈ స్వామివారు సేవ చేయడం అంటే చాలా స్వామివారు మీరు చేస్తున్న సేవ చాలా 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 అద్భుతమైనది, మాటల్లో పోల్చలేనిది ఇది. అలాగే మీ సేవకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా తప్పకుండా మేము అందిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సేవ చేస్తున్నాం.